అయితే మనకు డైరీ ఫామ్కు సార్ చెప్పింది ఏంటి అంటే జీవనాడి దూడలు మనం ఎప్పుడైతే పుట్టేటటువంటి దూడల్ని ఎంత బాగా పెంచుకుంటామో ఆ డైరీ ఖచ్చితంగా అంతే విధంగా సక్సెస్లోకి వెళ్తాయి. పుట్టిన దూడల్ని మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో ఖచ్చితంగా మనకు ఆ డైరీ ఫామ్ అంత సక్సెస్గా ఉండదు. కనుక వాటికి మినరల్ డిఫిషియన్స్ ఎక్కువ ఉంటాయి. దూడలకు మినరల్ మిక్చర్, కాల్షియం ఖచ్చితంగా మనం ఒక నెలలో 10 రోజులైనా యూజ్ చేసుకున్నట్టయితే 100% సక్సెస్ఫుల్. సార్ మీ మాటలో ఖచ్చితంగా ఇక్కడ మన లోకల్లో మన డైరీ ఫామ్లో ఉంటున్న దూడలనే మనం ఎక్కువ సపోర్ట్ చేయాలి. బయటకి తీసుకొచ్చి దానికంటే మన లోకల్లో ఉన్న దాంట్లో చాలా ప్రాఫిట్ ఉంటుందండి. దీన్ని ఏంటంటే కరెక్ట్ మనము మన ఇచ్చే దానా కరెక్ట్ యూజ్ చేయాలి. అండ్ కొంచెం మినరల్ మిక్చర్ తక్కువ అయినా కొంచెం యూజ్ చేస్తే దానివల్ల మనకనేది చాలు. వితిన్ చూసేసరికి 1 సంవత్సరం 2 సంవత్సరాలలో ఇదే గేదెను మనం బయట కొనాలంటే 1,00,000-1,50,000 పెట్టాల్సి వస్తుంది. అదే మనం ఇక్కడే పెంచుకుంటే మనకు చాలా బెనిఫిట్ అవుతుంది.